ఓట్లు వేసినాం అయిపోయింది. ఇప్పుడు ఇండ్లు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు అవి మన కరెంటు కూడా లేవు. ఏది లేకుండా అదే చిమ్ము చీకటి, అదే దోమలు, అదే ఈగలు, అదే కుక్క నక్క తీరుగానే మేము బతుకుమా. అది గదే పరిస్థితి. మా పిల్లలకు మాకు ఏది జ్వరం వచ్చినా ఏం చేసినా కానీ పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు మాత్రం లేరు. సర్పంచి అనేటోడు ఇక పాపం వెళ్ళిపోయిండో మరి బతికే ఉన్నాడో పోయిండో మనకు తెలియదు. గంతే. అంటే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు ఏమని హామీ ఇచ్చింది మీకు? ఓట్లు అన్ని వచ్చినప్పుడు కరెంట్ ఇస్తామమ్మా, కరెంట్ అయితే కన్ఫర్మ్ ఇస్తాం, ఇళ్ళు కూడా ఇస్తాం. ఇది మా పద్ధతి ప్రకారం అయితే మిమ్మల్ని మాట ఇస్తాను, ఖచ్చితంగా చేపిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుగాల మీ దగ్గర ఓట్లు అడిగినప్పుడు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ ప్రాంతానికి ఇదే మీ పూరి గుడిసె ఈ గుడిసెలేమాయి మా పంది గుడిసెల్లా మీరే బతుకు రమ్మని వాళ్ళ గడ్డ ఎక్కి రాయిపోయింది.